dear students, good morning. So today we are discuss about coding and decoding model number 5. So let's begin. Model number 5 is letter number coding and decoding. Letter number coding and decoding. So first one given, what I'm given? Question number 51. In a certain code language, arms is written as 811813119 and flute is written as 61221205. But how is owned written in that code language? So clearly we have to observe in that question, model 5, letter number coding lo మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి. సో 2 క్లూస్ ఇచ్చారండి. బిఫోర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ మీకు ఆల్రెడీ చెప్పాను, క్లూ లేకుండా క్వశ్చన్ అడిగే ఛాన్స్ లేదు. సో ఇన్ దట్ క్లూ ఫస్ట్ వన్ ఆర్మ్స్. So arms can be coded as 811811319. Again second word flute. Flute can be written as 61221205. But question is asking owned. WOUND. Owned. So clearly, so before asking the question 2 clues have been given. So first one ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, సో ఆల్రెడీ హెడ్డింగ్ చూసారనుకోండి, లెటర్ నెంబర్ కోడింగ్ అండ్ డీకోడింగ్. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో సో HARMS 5 లెటర్స్, బట్ ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 8 డిజిట్స్ రిప్రజెంట్ చేశారు. బట్ నో ప్రాబ్లం, నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఒరిజినల్ పొజిషన్ ఆఫ్ H8 ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్? దిస్ ఈజ్ 8th పొజిషన్. చూసారా, అందుకే 8 రాశారు. నెక్స్ట్ A ఈజ్ ద ఫస్ట్ పొజిషన్ 1, R ఈజ్ 18. డైరెక్ట్గా మీరు అదే నెంబర్ రాస్తున్నారనమాట. సో ఇన్ ఆల్ఫాబెటికల్ ఒరిజినల్ పొజిషన్స్. సో R ఈజ్ 18 దాని కింద దాన్ని కోడ్ చేశారు. నెక్స్ట్ M ఈజ్ ద 13th లెటర్. M ఈజ్ ద 13, సో 13. నెక్స్ట్ వన్ S ఈజ్ ద 19th లెటర్ 19. సో మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే డైరెక్ట్ పొజిషన్, డైరెక్ట్లీ కోడింగ్. సో వాడిచ్చే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదండి, ఆర్మ్స్, అందులో ఉండే డైరెక్ట్ పొజిషన్ అనేది నెంబర్ కోడింగ్గా వాడు డీకోడ్ చేస్తాడు. బట్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సెకండ్ వర్డ్లో కూడా క్లూ. F ఈజ్ ద 6th పొజిషన్, సో ఫస్ట్ నెంబర్ ఈజ్ 6. L ఈజ్ ద 12th పొజిషన్, సో సెకండ్ నెంబర్ ఈజ్ 12. నెక్స్ట్ వన్ U ఈజ్ ద 21 పొజిషన్ అండ్ T ఈజ్ ద 20, డైరెక్ట్లీ 20. నెక్స్ట్ E ఈజ్ ద 5. సో మనకి థర్డ్ వర్డ్ ఏమి ఇచ్చారు? ఓన్. సో దీన్ని కూడా మనం డైరెక్ట్ పొజిషన్లో రాస్తే సరిపోతుంది. సో అంటే ఫస్ట్ 2 క్లూస్లో ఎలా రూల్ ఫాలో అవుతున్నాడో జస్ట్ సేమ్ రూల్ అప్లైడ్ టువర్డ్స్ ద క్వశ్చన్. సో W పొజిషన్ 23. క్లియర్? ఫస్ట్ నెంబర్ 23. 2 3తో ఒకే ఆప్షన్ ఉంది, C ఈజ్ రైట్ ఆన్సర్. అంటే అన్నీ రాయవసరం లేదు, మీకు నేను చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్లో క్లాస్లో కూడా. ఇఫ్ యూ రైట్ 1 or 2 మ్యాక్సిమం హాఫ్ లెటర్స్ మీరు రాశారనుకోండి కోడ్, డైరెక్ట్గా మీకు ఆన్సర్ అనేది వెరిఫై అయిపోతుంది ఆటోమేటిక్గా. O ఈజ్ అ 15th లెటర్, సో నెక్స్ట్ వన్ 15 డైరెక్ట్ పొజిషన్. నెక్స్ట్ వన్ U ఈజ్ అ 21st లెటర్ 21 అండ్ N ఈజ్ అ 14th 14. అగైన్ D ఈజ్ అ 4, సో 4. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్? C ఈజ్ రైట్ ఆన్సర్. So let us move on. Question number 52. In a certain code, sparrow is written as 1326654 and ring is written as 6978. How is rains written in that code language? So ఒకసారి వాడు ఇచ్చే 2 clues ఉన్నాయి క్వశ్చన్. బిఫోర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ 2 clues హ్యావ్ బీన్ గివెన్. సో ఫస్ట్ వన్ స్పారోని ఎలా కోడ్ చేశారో రాద్దాం. స్పారో ఇట్ కెన్ బీ కోడెడ్ యాజ్ 1326654 and ring can be written, so ring is coded as 6978. but question is asking rains. so rains ni ela code chestaru according to given clue. so firstly అంటే ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఏంటంటే డైరెక్ట్ పొజిషన్స్ ఇవ్వలేదండి. ఒకసారి చూద్దాం అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో చూడండి, మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్ మోడల్లో ఇలాంటి క్వశ్చన్ మనం ఒక లెటర్ కోడింగ్లో మనం చెప్పాం. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ 2 క్లూస్లో R అనేది కామన్ లెటర్. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో R ఈజ్ అ కామన్ లెటర్. ఓకే గైస్, సో ఫస్ట్ 2 క్లోస్లో ఆర్ని ఎలా కోడ్ చేశారు చూసారా? 6. అంటే ఇది డైరెక్ట్ కోడింగ్ అనమాట. డైరెక్ట్గా వాడిచ్చే లెటర్స్ అంటే రెయిన్స్లో ఏ లెటర్స్ ఉన్నాయో ఆల్రెడీ మనకి క్లూస్లో ఆ లెటర్స్ కనిపిస్తున్నాయి, విజువల్ అవుతున్నాయి. సో అది మనం జస్ట్ అరేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఒకసారి చూద్దాం. R ఈజ్ కోడెడ్ as 6.
Next, A is coded as third letter in first word, 2. 6, 2. Next one, I is the second letter in second word, 9. I is coded as 9. And N, third letter in second word, 7. And S is coded as first letter in first word, 62971. 62971. Option A is right answer. సో డైరెక్ట్గా అంటే క్లూలో ఏ లెటర్స్ ఉన్నాయో మనకి క్వశ్చన్లో కూడా అదే లెటర్స్ విజువల్ అవుతున్నాయి కాబట్టి డైరెక్ట్ కోడింగ్ అందులో ఉండేవి డైరెక్ట్ రాస్తే సరిపోతుంది. Here we go, question number 53. In a certain code language, Titanic is written as 7371835 and Semantic is written as 6241735. How will maintain be written in that code language? So clearly 2 clues ఇచ్చారండి, అది ఒకసారి నేను రాస్తాను చూద్దాం. So Titanic is coded as 7371835. Again Semantic is coded as, these are clues, 6241735, but question is asking maintain. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్లో కూడా సో ఇన్ దట్ క్లూలో ఏ లెటర్స్ ఉన్నాయో మన క్వశ్చన్లో కూడా అవే లెటర్స్ విజువల్ అవుతున్నాయి. అంటే డైరెక్ట్గా ఇందులో కూడా మనకు డైరెక్ట్ కోడింగే ఇచ్చుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఫస్ట్ వర్డ్స్ నుంచి మన క్లూ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం ఈజీగా. టీ చూసారా? సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ టీని ఎలా కోడ్ చేశారు. ఫస్ట్లో 2 లెటర్స్ టీ ఉన్నాయి. నెక్స్ట్ వన్ 6241735. సో ఇక్కడ కూడా చూసారా సెకండ్లో కూడా టీ ఉంది, 7 కింద కోడ్ చేశారు. అంటే ఇది కూడా డైరెక్ట్ కోడింగే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి ఐని ఎలా కోడ్ చేశారు 33 యాజ్ వెల్ యాజ్ సి కూడా 55. సో ఇది కూడా డైరెక్ట్ కోడింగే, డైరెక్ట్లా మెయింటైనింగ్. సో ఫస్ట్ వన్ ఎం ఈజ్ కోడెడ్ యాజ్ థర్డ్ లెటర్ ఇన్ సెకండ్ వర్డ్ 4. క్లియర్. అండ్ ఏ ఈజ్ కోడెడ్ యాజ్ చూసారా మీరు ఫస్ట్లో కానీ సెకండ్లో వర్డ్లో తీసుకుంటే ఫోర్త్ లెటర్కి ఎలా కోడ్ చేస్తారు 1. నెక్స్ట్ వన్ ఐ ఈజ్ కోడెడ్ యాజ్ 3, దట్ ఈస్ సెకండ్ లెటర్ ఇన్ ఫస్ట్ వర్డ్, రైట్. నెక్స్ట్ వన్ ఎన్ ఈజ్ కోడెడ్ యాజ్, సో ఎన్ ఈజ్ ద ఫిఫ్త్ లెటర్ 1 2 3 4 5 8. ఎన్ ఈజ్ కోడెడ్ యాజ్ 8. టీ ఈజ్ కోడెడ్ యాజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం 7. అండ్ ఏ ఈజ్ కోడెడ్ యాజ్ అగైన్ 1. నెక్స్ట్ ఐ ఈజ్ కోడెడ్ యాజ్ 3. ఎన్ ఈజ్ కోడెడ్ యాజ్ 8. So this is required answer. So 41387138. So required answer A is right answer. 41387138. Is it clear? So direct అంటే క్లూలో ఏ లెటర్స్ ఉన్నాయో క్వశ్చన్లో కూడా అవే లెటర్స్ ఉన్నాయి. బట్ డైరెక్ట్లీ యూ కెన్ అరేంజ్ ద దట్ లాజికల్ ఆర్డర్. అంటే ఎలా అరేంజ్ చేశారో అదే అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో here we go, question number 54. In a certain code language, land is written as 33 and turn is written as 75. How is male written in that code language? Compared with previous question, this is a different, but here also 2 clues given first. So just like that, 2 clues already given. Land can be written 33, turn can be written 75, but question is asking male. So before asking the question, 2 clues have been mentioned. So first one, so here we go, original positions. అంటే ఎందుకంటే if it is given multiple digits మనకి లాజికల్గా డైరెక్ట్గా ఈజీగా చేసాం. బట్ ఇయర్ గివెన్ డైరెక్ట్లీ నెంబర్స్ 33, బట్ హౌ విల్ గెట్ 33 ఫ్రమ్ ల్యాండ్, హౌ విల్ గెట్ 75 ఫ్రమ్ టర్న్, ఇవి మనం కన్సిడర్ చేసి సరిపోతుంది. సో ఒరిజినల్ పొజిషన్ ఎల్ ఈజ్ ద 12th లెటర్, A is the first letter, N is 14th letter, D is 4th letter. ఇవన్నీ యాడ్ చేశారు అనుకోండి, ఒకసారి చూద్దాం. 12 + 1 13, 13 + 4 27 + 4 31. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు 33, మేబీ ఎక్స్ట్రా +2 చేసి ఉంటారు. చూద్దాం ఒకసారి, అంటే ఎక్స్ట్రా +2 ఇక్కడ కూడా అదే ఫాలో అవుతుందో లేదో చూద్దాం. T is the 20th letter, U is 21st letter, R is 18, N is 14. ఇవన్నీ యాడ్ చేద్దాం. 20 + 21 41, 41 + 18 41 + 18 59, 59 + 14 సరిపోతుంది కదా. 73 ఇచ్చారు, 73 వచ్చింది, బట్ 75 ఇచ్చారు అంటే +2 అడిషనల్గా. సో ఇక్కడ కూడా అదే రూల్ ఫాలో అయ్యి ఉంటారు. 13, M is 13 ప్లస్ A is the first letter, L is the 12th letter, E is the 5th letter. ఎడిషన్ చేద్దాం. 13 + 1 14, 14 + 12 26, 26 + 5
31. సో 31 వచ్చింది, బట్ అడిషనల్గా 2 చేస్తున్నారు కదా, సో ఆన్సర్ 33. సో ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. Let us go to question number 55. If in a certain code language Raman is written as 23.5 and cap is written as 10, then how will capacity be written in that code language? So clearly two clues have been mentioned. So first one, you can write Raman is coded as 23.5 and cap can be written as 10, but question is asking capacity coded as. So here also 2 clues given. ఆ 2 cluesలో నెంబర్ని 0.5 అనేది కంగారు పడవలసిన లేదు, ముందు ఎడిషన్ చేద్దాం. ఒరిజినల్ పొజిషన్ ఎడిషన్ చేశాక మనకు ఒక వాల్యూ వస్తుంది. 0.5 అంటే మేబీ బై 2 చేయొచ్చు, చూద్దాం. అంటే ఇది 47 వచ్చింది అనుకోండి, ఎడిషన్ బై 2 చేస్తే 23.5 అయిపోతుంది. బట్ ఇక్కడ ఏముంటుందో ఒకసారి మనం అప్లై చేద్దాం. ఫస్ట్ వన్ ఆర్ 18, ఆర్ పొజిషన్ 18, A1, సో M 13, A1 again and 14, ఇవన్నీ యాడ్ చేశారనుకోండి. 18 + 1 19, 19 + 13 19 + 13 32, 32 + 1 33 + 14 47, సరిపోతుంది కదా. 47ని హాఫ్ చేశారండి, హాఫ్ బై 2 23.5. ఇక్కడ కూడా సెకండ్ వర్డ్ కూడా ఒకసారి మనం ఒరిజినల్ పొజిషన్ రాద్దాం. C is a 3, A first 1 and a 9 6 P 16, 3 + 1 + 16. సో క్లియర్లీ 20 కదండి, ఈక్వల్స్ టు 20. సో 20ని హాఫ్ చేశారు, ఈక్వల్ టు 10. సో ఫస్ట్ 2 క్లూస్ ఏం చేస్తున్నారంటే ఒరిజినల్ పొజిషన్ రాసి యాడ్ చేశాక వచ్చే వాల్యూని 2తో డివైడ్ చేస్తున్నారు. అంటే హాఫ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది, బై 2. ఇక్కడ కూడా అదే చేద్దాం. ఫస్ట్ వన్ C3 plus A1 plus P16 plus A1 plus C3 plus I9 plus T20 plus Y25, ఇవన్నీ యాడ్ చేద్దాం మనం, రైట్. 3 + 1 4, 4 + 16 20, 21 24 33 33 53 53 plus 25 78. సో టోటల్ ఎడిషన్ 78 వచ్చింది, బట్ అదే ఆన్సర్ కాదండి, బై 2 చేయాలి. బై 2 చేస్తే 39 అవుతుంది. సో D is right answer. Is it clear? So let us go to question number 56. If V is 44 and fat is 54, then how will you code later? So clearly V ni 44 కింద వాడు కోడ్ చేశాడు, ఫ్యాట్ FAT కోడెడ్ as 54, బట్ లేట్ అడుగుతున్నారండి, LAT. లేట్ని ఎలా కోడ్ చేస్తారు అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్, అదండి. సో యాక్చువల్లీ V ఒరిజినల్ పొజిషన్ V ఒరిజినల్ పొజిషన్ 22, బట్ 44 ఇచ్చారు, అంటే ఇంటూ 2 అంటే డబుల్ చేస్తున్నారు లెటర్స్, అంటే వాల్యూని డబుల్ చేసి వాడు కోడ్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా చూద్దాం. F ఈజ్ అ 6th లెటర్, A ఈజ్ అ ఫస్ట్ లెటర్, T ఈజ్ అ 20, టోటల్ యాడ్ చేశారనుకోండి 27 వచ్చింది. బట్ వాట్ ఐమ్ గివెన్ 54, ఎందుకంటే ఫస్ట్లో డబుల్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా డబుల్ చేస్తున్నారు. 27 × 2 54, బట్ ఇక్కడ కూడా అదే లాజిక్ ఫాలో అవ్వాలి. So L is a 12th letter, A is a first letter, T is a 20, E is a 5. What is total addition? Equals to 12 + 1 13, 13 + 20 33 + 5 38. బట్ ఇంటూ 2 చేయాలి కదండి, ఇంటూ 2 అంటే 38 డబుల్ తీసుకుంటే సరిపోతుంది. ఆన్సర్ ఈజ్ 76. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే క్లూలో ఎలాంటి ప్రాసెస్ జరుగుతుందో క్వశ్చన్కి కూడా అదే అప్లై చేయాలి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఐడియా. సో హియర్ వి గో. క్వశ్చన్ నెంబర్ 57. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ prop is written as 43 and rate is written as 64. How is mark written in that code language? So 2 clues have been mentioned. First one, prop is written as 43. Again rate nela code chesaru 64, but question is asking mark. Same logic as follows in third one. And which type of logic as follows? First 2 words, the same logic as follows in the third word. So first one here, మనం చెక్ చేయవలసింది ఫస్ట్ ఏంటంటే ఒరిజినల్ పొజిషన్ ఏంటో ఒకసారి రాసి యాడ్ చేద్దాం. ఎందుకంటే నెంబర్తో డిఫైన్ వాడు నోట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ P16 R18 అవన్నీ యాడ్ చేస్తున్నాం. O15 అగైన్ P16 అమ్మ 16 + 18 34 34 + 15 49 49 + 16 49 + 16 65. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు 43.
సో మనకి ఒరిజినల్ పొజిషన్ అనేది ఇక్కడ ఫెయిల్ అయ్యింది. అంటే ఇప్పుడు ఒరిజినల్ పొజిషన్ ఫెయిల్ అయితే ఇంకొక లాజిక్ ఉంది కదా, బ్యాక్వర్డ్ నుంచి కూడా P16 అవ్వదండి, బ్యాక్ నుంచి ఏమవుద్ది, అది 11 అవుతుంది. దానికి లాజిక్ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. సో దీనిలో ఇక్కడ ఏం చేద్దాం ఒకసారి చూద్దాం. అంటే ఫార్వర్డ్ ఫెయిల్ అయితే ఏం చేయాలంటే బ్యాక్వర్డ్. సో వాట్ ఈస్ అ బ్యాక్వర్డ్ ఫార్ములా? దట్ ఈస్ కాల్డ్ ఆపోజిట్ ఈక్వల్స్ టు 27 మైనస్ ఒరిజినల్. So 27 minus original is called opposite. This is a formula of opposite. Already told you. Okay, in the opposite coding. So clearly we have to observe P16 kadandi opposite lo 27 minus 16 11 avutundi according to backward, plus R18 27 minus 18 9. Okay, 9 plus O15 27 minus 15 12. Okay guys, 27 minus 15 12. Next one 27 minus 15 12. Next P already మనం చేసాం కదా 11. ఇవన్నీ యాడ్ చేద్దాం. 11 plus 9 20, 20 plus 12 32, 32 plus 11 43. అంటే ఇక్కడ ఒరిజినల్ పొజిషన్ తీసుకోలేదు, ఏం తీసుకున్నారంటే క్లూలో ఆపోజిట్ పొజిషన్ తీసుకున్నారు. ఆపోజిట్ ఫార్ములా ఇదండి, ఆపోజిట్ ఈక్వల్ టు 27 మైనస్ ఒరిజినల్. సో ఇందులో రేట్ కూడా చూద్దాం, ఆపోజిట్ రాయాలి కదండి. సో R ఈజ్ 9 ఆల్రెడీ మనం ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ బోర్డ్లో R ఉంది కాబట్టి డైరెక్ట్ రాయొచ్చు. A 26th letter అవుతుంది, ఎందుకంటే A is the first letter. 27 minus 1 26. Again next one T 20 27 minus 20 7th letter. Next one E 5th letter 27 minus 5 22. ఇవన్నీ యాడ్ చేద్దాం ఒకసారి. 9 plus 26 35 plus 7 42 plus 22 64. సరిపోతుంది కదా. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ ఫాలో అయితే సరిపోతుంది. M is the 13th letter. 27 minus 13 ఒరిజినల్ 13, 27 minus 13 14 అకార్డింగ్ టు రివర్స్ ఆర్డర్. O 15 27 minus 15 12. C ఏమవుద్ది, C is the third letter. 27 minus 3 24th letter అవుతుంది అకార్డింగ్ టు బ్యాక్వర్డ్. నెక్స్ట్ K 11 27 minus 11 16. ఇవన్నీ ఒకసారి యాడ్ చేద్దాం. 14 plus 12 26 plus 24 50 plus 16 66. So option C is right answer. Is it clear? అంటే if it is forward fail then we have to go with backward. అంటే నెంబర్ ఉంటుందంటే ఆ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది, ఇంకా లాజిక్స్ ఉండొచ్చు, బట్ ఈ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ రెండు ఎక్కువ ఇస్తుంటారు ఎగ్జామ్లో, ఫార్వర్డ్ ఎడిషన్, బ్యాక్వర్డ్ ఎడిషన్. ఫార్వర్డ్ ఫెయిల్ దెన్ వీ హ్యావ్ టు అప్లై బ్యాక్వర్డ్. ఎస్. సో వన్ మోర్ క్వశ్చన్, హ్యావ్ ఏ లుక్ ఎట్ 58. If A is 26, Sun is 27, then cat. So క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏని ఎలా కోడ్ చేశారు 26 ఒకసారి చూద్దాం. A can be written 26. నెక్స్ట్ Sun can be written 27, but question is asking cat. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే A is a రివర్స్లో 26 కదండి, ఇక్కడ కూడా ఆపోజిటే తీసుకున్నారు. ఆపోజిట్ ఫార్మ్లో 27 మైనస్ ఒరిజినల్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఆపోజిట్. సో ఇది మీకు మైండ్లో ఉంటే డైరెక్ట్గా మీరు రాయగలరు ఏ లెటర్ అయినా సరే. సో ఏ ఈజ్ ఫస్ట్ లెటర్, రివర్స్లో అది 26 అవుతుంది, అందుకే 26 ఇచ్చారు, ఫస్ట్ ఒక లెటర్ ఉంది కాబట్టి. సన్ ఎస్ ఈజ్ 19 27 minus 19 27 minus 19 ఏమవుతుందండి 27 minus 19 8th లెటర్ 8. U 21 27 minus 21 6 8 plus 6. నెక్స్ట్ వన్ N 14 అవుతుంది, 27 minus 14 13. ఓకే గైస్, ఇవన్నీ యాడ్ చేద్దాం. 8 plus 6 14 plus 13 27. క్లియరా? ఇక్కడ కూడా రివర్స్ ఆర్డరే ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ వన్ C3 థర్డ్ లెటర్ 27 minus 3 24. A 26 అవుతుంది డైరెక్ట్గా, T 20 కాబట్టి 27 minus 20 7th లెటర్. సో 24 plus 26 50 plus 7 57. ఆప్షన్ B is right answer. So here go question number 59. If BJ is written as 20 and BEC beg can be written 70 and then find TAE. So before asking the question, two clues have been mentioned. So first one clues రాద్దాం ఒకసారి ఏమి ఇచ్చారో చూద్దాం. So BJ is written as 20, right? And BEC written as 70 and TAE written as సేమ్ క్లూ అనేది ఈ క్వశ్చన్కి అప్లై చేస్తే సరిపోతుంది. సో 2 క్లూస్లో వాడు ఇచ్చే ఫస్ట్ 2 క్లూస్లో బీ ఈజ్ అ సెకండ్ లెటర్ అండి. ఓకే గైస్,
జే 10th లెటర్. సో 2ని 10 ఏం చేస్తే 20 వస్తుంది ఇంటూ, అంటే వాడు ఇంటూ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు, మల్టిప్లికేషన్ రూల్. అంటే ఈచ్ పొజిషన్ అని ఇంటూ చేస్తే సరిపోతుంది. సో సెకండ్ క్లూలో చూద్దాం. బి ఈజ్ అ సెకండ్ లెటర్, ఈ ఈజ్ అ 5th లెటర్, జీ ఈజ్ అ 7th లెటర్. 2 5 10, 10 7 70. అంటే ఇక్కడ ఇంటూ రూల్ ఫాలో అవుతున్నారు, మల్టిప్లికేషన్. ఇక ఇయర్ ఆల్సో. సో T20 A1 E5, 21 20 into 5 100. So which option is right answer? A. Have a look at question number 60. If habit can be written as 20, how can despite be written? So first one, habit. Habit ni ela code chesaru, 20 kinda code chesaru, but despite ni ela code chesaru. That's why I'm asking here. So first one, how will get 20 from habit? సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఎడిషన్ చేశారనుకోండి, యాడ్ చేస్తే మీకు 20 కంటే ఎక్కువే వస్తుందని. ఎందుకంటే T20 రిమైనింగ్ మీరు ఇది 8, అంటే నార్మల్గా చూడండి 8 1 2 and 9 ఎక్కువ వస్తుంది, అంటే 20 కంటే అబవ్ వస్తుంది. బట్ ఒకసారి చూద్దాం ఏమి ఇచ్చారనేది ఒకసారి మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఫస్ట్ ఒరిజినల్ పొజిషన్ మనం యాడ్ చేద్దాం. H ఈజ్ అ 8th లెటర్, A ఈజ్ అ 1st లెటర్, B is a second, I9, T20. ఒకసారి యాడ్ చేయండి ఒకసారి. సో యాడ్ చేస్తే ఏం జరుగుతుందో ఒకసారి. 8 + 1 9, 9 + 2 11, 11 + 9 20, 20 + 20 40. సో 40 వచ్చిందండి ఎడిషను. బట్ ఎడిషన్లో 40 వచ్చింది కాబట్టి బై 2 చేయాలి, 20 వస్తుంది, రైట్? సో 20 క్లియర్. ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి, సేమ్ లాజిక్ హ్యాస్ అప్లైడ్. D4 plus E5 plus original position S19 P16 plus I9 T20 E5. ఒకసారి యాడ్ చేద్దాం ఒకసారి. 4 + 5 9, 9 + 19 28, 28 + 16 28 + 16 44, 44 + 9 53, 53 + 20 73, 73 + 5 78 వచ్చిందండి. బట్ 78/2 చేశారనుకోండి, 78/2 39. ఆప్షన్ ఉందా? ఆప్షన్ లేదు. బట్ ఇది క్వశ్చన్ తప్పేం కాదు, రైటే. బట్ ఇందులో ఏదో ఇంకొక లాజిక్ ఇచ్చి ఉంటాడు ఎక్స్ట్రా. ఇక్కడ చూడండి, బై 2 చేస్తున్నా అంటే హ్యాబిట్లో వొవెల్స్ ఎన్ని ఉన్నాయి? వొవెల్స్ 2 ఉన్నాయి, అంటే బై 2 చేస్తుంటాడు. బట్ ఇందులో వొవెల్స్ ఎన్ని ఉన్నాయి? వొవెల్స్ అంటే AEIOU, యు నో దట్ వొవెల్స్ ఆర్ 5 AEIOU. సో ఫస్ట్ వన్ ఇందులో చూడండి, డిస్ప్యూట్లో EIE అంటే 3 వొవెల్స్ ఉన్నాయి, అంటే బై 3 చేసి ఉంటాడు నాకు తెలిసి. బై 3 చేయండి ఒకసారి. 78/3, 3 2s 3 6. సో దెన్ ఆన్సర్ ఈస్ 26. C ఈజ్ రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ చాలా కాంప్లికేటెడ్. బై 2 చేసి ఇక్కడ కూడా బై 2 చేస్తే ఆన్సర్ లేదనుకున్నాం. బట్ ఇంకొక లాజిక్ ఏంటంటే, సో ఎడిషన్ ఒరిజినల్ పొజిషన్ రాసేటగా వచ్చే ఎడిషన్ని బై 2 చేస్తున్నారు. బై 2 ఎలా వచ్చింది? ఐ విల్ గెట్ బై 2. సో ఇట్స్ డిపెండ్ ఆన్ నెంబర్ ఆఫ్ వొవెల్స్ ఇన్ దట్ వర్డ్. హ్యాబిట్లో ఉండే వొవెల్స్నితో డివైడ్ చేస్తున్నారు, అంటే నెంబర్ ఆఫ్ వొవెల్స్ ఎన్ని ఉంటే దాంతో డివైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ కూడా 78 వచ్చింది ఎడిషన్. బట్ ఇందులో వొవెల్స్ 3 ఉన్నాయి కాబట్టి బై 3 చేశారు. 26 ఆప్షన్ ఉంది కదా. బై 2 39 ఉందనుకోండి, ఆన్సర్ రైటే. బట్ 39 ఇవ్వలేదంటే ఆ లాజిక్ ఫాలో అయ్యారు. ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు లాజికల్గా మన మైండ్ పనిచేయాలి. Let us go to question number 61 from coding and decoding, model number 5. Okay, right? So if given question, if mobility is coded as 46293927, then examination is coded as. So clearly ఈ క్వశ్చన్లో ఒక క్లూ ఉంది. ఆ క్లూ ఏంటో ఒకసారి నేను రాస్తాను చూడండి. mobility is coded as 46293927, but question is asking examination. So clearly we have to observe in that question. So ఇందులో మల్టిపుల్ డిజిట్స్ ఉన్నాయి, బట్ లాజికల్గా ఏదో ఫాలో అయ్యి ఉంటాడు. ఒకసారి చూద్దాం. సో యాక్చువల్లీ M is a 13th లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఒరిజినల్ పొజిషన్ ఆఫ్ M 13. సో 1 3 రాద్దాం ఒకసారి. సో 1 3, బట్ ఇక్కడ చూడండి 4 ఇచ్చారు ఫస్ట్. అంటే ఇట్ కెన్ బి రిటర్న్ సింగిల్ డిజిట్. అంటే ఇఫ్ యూ గాట్ 2 digit నెంబర్, ఇట్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ సింగిల్ డిజిట్. 1 + 3 4. లాజిక్ సరిపోయిందా? సెకండ్ కూడా అప్లై చేద్దాం. O ఈజ్ అ ఒరిజినల్ పొజిషన్ 15, 1 + 5 6. సో ఫస్ట్ 1 4, నెక్స్ట్ 1 6 సరిపోతుంది కదా. B సెకండ్ పొజిషన్, సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి డైరెక్ట్లీ కోడెడ్ 2. I9, దిస్ ఈజ్ ఆల్సో సింగిల్, డైరెక్ట్లీ 9. ఓకే రైట్.
L 12 కదండి, L ఈజ్ ఆఫ్ 12th లెటర్ 1 + 3. ఇఫ్ యూ గాట్ డబుల్ డిజిట్ నెంబర్ ఇట్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ సింగిల్, అంటే ఆ రెండు యాడ్ చేసి సరిపోతుంది. 1 + 2 3. నెక్స్ట్ వన్ I9 డైరెక్ట్లీ సింగిల్ డిజిట్. నెక్స్ట్ T20, సో 2 + 0 2. నెక్స్ట్ Y ఈజ్ 25, సో 2 + 5 7. సో ఇక్కడ క్లూ అర్థమవుతుందా? సో ఇఫ్ యూ గాట్ డబుల్ డిజిట్ ఇట్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ సింగిల్ డిజిట్. హౌ యూ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ సింగిల్ డిజిట్? ఓన్లీ ఎడిషన్ 1 + 3, అంటే 1 3 యాడ్ చేస్తే 4 వస్తుంది. ఇందులో సింగిల్ డిజిట్ ఉన్నాయనుకోండి, సింగిల్ డిజిట్ డైరెక్ట్గా కోడ్ చేస్తున్నారు, జస్ట్ లైక్ దట్, రైట్? ఇందులో కూడా అదే లాజిక్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే అదే లాజిక్ అనేది ఇక్కడ అప్లై చేయాలి. ఈజ్ ఆ 5th పొజిషన్, అంటే డైరెక్ట్లీ 5 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఆ 24th పొజిషన్, ఒరిజినల్ పొజిషన్. ఇఫ్ యూ గట్ డబుల్ డిజిట్ సింగిల్ ఎలా కన్వర్ట్ చేస్తారు? ఎడిషన్ 2 + 4 6. ఏ ఈజ్ ఆ అంటే 5 6, 5 6 ఒకే ఆప్షన్ ఉంది. సో బి ఈజ్ రైట్ ఆన్సర్. అంటే డైరెక్ట్గా మీరు బి చూజ్ చేసి వచ్చు, ఎందుకంటే 5 6 ఇంకా ఆన్సర్ లేవు. సో అయినా సరే ఒకసారి మనం అది ఎలా కంక్లూడ్ చేస్తున్నాడో మొత్తం మనం ఒకసారి వన్స్ ఎక్స్ప్లెయిన్ దట్. సో ఏ ఈజ్ ఆ ఫస్ట్ లెటర్ 1. నెక్స్ట్ ఇఫ్ యూ గాట్ సింగిలే రాస్తున్నా. M ఈజ్ ఆ 13, దట్ మీన్స్ ఇట్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ సింగిల్. 1 + 3 4. నెక్స్ట్ వన్ I ఈజ్ ఆ 9, సింగిల్ డిజిట్ కాబట్టి డైరెక్ట్లీ 9. నెక్స్ట్ N 14, 1 + 4 5. ఏ ఫస్ట్ లెటర్ 1 1. నెక్స్ట్ T20 20 కాబట్టి 2 + 0 2. నెక్స్ట్ I9 డైరెక్ట్లీ సింగిల్ డిజిట్ 9. నెక్స్ట్ వన్ O 15, సో హౌ యూ ఆర్ గోయింగ్ టు సింగిల్ డిజిట్? 1 + 5 6. N 14 1 + 4 5. సో ఆన్సర్ ఈజ్ 5 6 1 4 9 5 1 2 9 6 5. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో క్లూ అర్థమైందా? సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది ఫ్రమ్ కోడింగ్ అండ్ డీకోడింగ్. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ క్లాసు టుమారో విల్ కంటిన్యూ.